ఊరు పేరు పెద్దవారి పల్లె. అక్కడ ప్రకృతి అందాలు, పొలాలు, పంటలు, చెరువులు అన్నీ కళకళలాడుతూనే ఉంటాయి. అక్కడి రైతు రామయ్య గారు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి, ఎద్దులను కట్టి పొలానికి వెళ్ళేవారు. ఆయన భార్య లక్ష్మమ్మ ఇంట్లోనే పల్లె ఆడవాళ్లతో కలిసి కూచుని కోలాటాలు, పద్యాలు పాడుతూ ఉంటుండేది. గ్రామంలో సాయంత్రం అయ్యాక పిల్లలందరూ మట్టి రహదారిపై దూకుడుబిల్ల, గిల్లిదండు, కబడ్డీ ఆడుతూ హోరెత్తించేవారు. పెద్దలు చెరువు దగ్గర కూర్చుని పల్లెటూరి విషయాలు, పంటల గురించి మాట్లాడుతూ ఉండేవారు. ఒకసారి ఆ గ్రామానికి కొత్తగా ఒక పాఠశాల కట్టబడింది. గ్రామ పెద్దలు, రైతులు కలిసి శ్రమదానం చేసి ఆ పాఠశాల పూర్తి చేశారు. అందులో చదువుకున్న పిల్లల్లో సీతమ్మ, రామయ్య గారి కూతురు, పెద్ద పట్టణంలో డాక్టర్ అయి తిరిగి ఊరికి వచ్చి తన గ్రామ ప్రజలకు సేవ చేసింది. ఆమె వల్ల గ్రామంలో అందరికీ కొత్త ఆశ వచ్చింది. ఆ చిన్న పల్లె ఇప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా వెలుగుతోంది.